బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ టైప్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ను క్రియేట్ చేసుకుంది బాలీవుడ్ హాట్ బేబీ విద్యా బాలన్. తను తీసే ప్రతి సినిమాతో యూత్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇక గతంలో తను నటించిన డర్టీ పిక్చర్ గురించి చెప్పనవసరమే లేదు. స్టార్ హీరోలకు వచ్చే కలెక్షన్స్ ఆ సినిమాకు వచ్చాయి. ఆ ఒక్క సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్ ను ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీకి తెలియజేసింది. ఆ సినిమా స్టార్ హీరోల సినిమాతో పోటీపడి బ్లాక్ బస్టర్ సినిమా లిస్టులో చేరింది. అప్పటి వరకు తను చేసిన సినిమాలకు రాని క్రేజ్ కేవలం డర్టీ పిక్చర్ సినిమాతోనే వచ్చిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక అలాంటి హీరోయిన్ తాజాగా ఓ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి చేసిన పర్ఫార్మెన్స్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మమ్ముట్టి హీరోగా నటించిన కాదల్ ది కోర్ సినిమా తన మనసుకు ఎంతో నచ్చిందని చెప్పింది ముద్దుగుమ్మ విద్యా బాలన్. గత కొద్ది కాలం నుంచి తను ఎక్కువగా మలయాళ సినిమాలను చూస్తున్నానని, మోహన్ లాల్ సినిమాలంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. తను యాక్ట్ చేసే సినిమాల్లో కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుందని తెలిపింది. అయితే రీసెంట్ గా మమ్ముట్టి యాక్ట్ చేసిన కాదల్ ది కోర్ చూశానని, ఆ సినిమాలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పింది. ఆ సినిమాలో తను చేసిన రోల్ కు మమ్ముట్టి 100% న్యాయం చేశారని, ఆ రోల్ ను మమ్ముట్టి తప్ప మరెవరూ చేయలేరని పేర్కొంది. ఆ సినిమా చూసిన క్షణం నుంచి మమ్ముట్టి చేసిన రోల్ తనను వెంటాడుతుందని చెప్పుకొచ్చింది బాలీవుడ్ ముద్దుగుమ్మ విద్యా బాలన్. ఆ సినిమా చూసిన వెంటనే సినిమా బాగుందని దుల్కర్ సల్మాన్ కు మెసేజ్ పంపానని, ఆ సినిమాకు తనెంత కనెక్ట్ అయ్యానో మెసేజ్ రూపంలో చెప్పానని తెలిపింది. నిజానికి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది బిగ్ హీరోస్ ఉన్నారని, కానీ ఆ టైప్ క్యారెక్టర్లో ఇంతవరకు ఏ హీరో కనిపించలేదని చెప్పింది. కనీసం ఏ ఒక్క హీరో కూడా అలాంటి పాత్రలపై దృష్టి పెట్టడం లేదని తెలిపింది. అయితే అది నిజంగా బాలీవుడ్ హీరోల దురదృష్టమేనని అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా గతంలో తను యాక్ట్ చేసిన డర్టీ పిక్చర్ పై కూడా విద్యా బాలన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్మోకింగ్ ఎలా చేయాలో తనకు తెలుసని, కానీ ఎప్పుడూ దాని జోలికి వెళ్లలేదని, కాకపోతే డర్టీ పిక్చర్ తర్వాత స్మోకింగ్ ఓ బ్యాడ్ హ్యాబిట్ గా మారిందని చెప్పుకొచ్చింది. అలా కొన్ని రోజుల పాటు స్మోకింగ్ చేశానని, తర్వాత దానివల్ల హెల్త్ సమస్య వస్తుందని తెలుసుకుని మానేశానని తెలిపింది. అయితే ప్రస్తుతం దో ఔర్ దో ప్యార్, భూల్ భులయ్యా 3 సినిమాలు చేస్తూ కెరియర్లో ఫుల్ బిజీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్.